మంత్రి కొండ సురేఖ నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు ప్రస్తుతానికి మంత్రి కొండ సురేఖ మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, మీరు చెప్పండి, నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఏం చెప్తారు దీని గురించి? అసలు నేను మామూలుగా జనరల్గా ఒక మంచి కార్యక్రమం అండి. అది స్కూల్ పిల్లలకు 4.5 కోట్లతోటి సిఎస్ఆర్ ఫండ్స్ తోటి ఒక ఫౌండేషన్ వేసి ఒక స్కూల్ బిల్డింగ్, కాలేజ్ బిల్డింగ్ కట్టించే కార్యక్రమం. ఇప్పటి వరకు కూడా వరంగల్ హిస్టరీలో ఎవరు కూడా అన్ని ఫండ్స్ ఒక సిఎస్ఆర్ నుంచి తీసుకొచ్చి కన్స్ట్రక్షన్ చేయించింది లేదు. నేను పిల్లల ఎడ్యుకేషన్ కోసం అంత కష్టపడి తెచ్చి ఆ యొక్క వేదిక మీద ఇటువంటి కార్యక్రమాలు ఏవైనా ఫైల్స్ వచ్చినప్పుడు, ఏవైనా క్లియరెన్స్లు వచ్చినప్పుడు మామూలుగా మంత్రులు అనేవాళ్ళు ఏదైనా ఆశిస్తారో, కానీ మేము ఒక పైసా కూడా ఆశించకుండా ఈ కార్యక్రమాలు చేస్తున్నాం అనేటువంటి మాట చెప్పినప్పుడు దాన్ని వక్రీకరించి కాంగ్రెస్ మంత్రులు తీసుకుంటున్నారనే పద్ధతిలో టీఆర్ఎస్, బీఆర్ఎస్ పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రచారం చేయడం, దాని వెనకాల తప్పకుండా ఎవరున్నారో అందరికీ కూడా తెలుసు. మరి వారిని ఒకటే క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. మా సంస్కృతి అది కాదు. కాంగ్రెస్ పార్టీ సంస్కృతి ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు న్యాయం చేసే కార్యక్రమం చేస్తూ ఉంది. ఇప్పటి వరకు చేసిన ప్రతి వెల్ఫేర్ యాక్టివిటీస్లో కూడా 100% కాంగ్రెస్ వాళ్ళతో పాటు టీఆర్ఎస్ వాళ్ళు కూడా లబ్ధి పొంది ఉన్నారు. కావాలంటే మీరు లిస్ట్ తీయండి. రైతు బంధులు ఎంతమంది టీఆర్ఎస్ ఉన్నారు, రైతు రుణమాఫీలో ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా బస్సు ఎంతమంది ఎక్కారు, 200 కరెంట్ ఫ్రీ ఎంతమంది తీసుకుంటా ఉన్నారు, సిలిండర్ ఎంతమంది, ఇవన్నీ కూడా మర్చిపోయి ఏదో ఒకటి బురద జల్లాలి అని చెప్పి భూతద్దంలో పెట్టి వెతికి దాన్ని అక్కడ ఇక్కడ ముక్కలుగా చేసి కట్ చేసి దాన్ని అతికిచ్చి తప్పుడు అర్థం వచ్చేలాగా ప్రజల్లోకి ప్రచారం చేయడం అనేది తన నీచ బుద్ధికి ఈరోజు నిదర్శనంగా చెప్తా ఉన్నాం. పదే మేము చెప్పినా కూడా సోషల్ మీడియాని ఇంకా దిగజార్చి ధైర్యం కూడా లేదు. నిజంగా చెప్పాలంటే తెలంగాణలో పెట్టకుండా ఎక్కడి నుంచో బయట దేశాల నుంచి కూడా ఈరోజు పోస్టులు పెట్టుకుంటూ కావాలని మమ్మల్ని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. కేటీఆర్, నిన్నొక్కటే అడుగుతూ ఉన్నాను, మీ మంత్రివర్గం మీరు అధికారంలోకి రాకముందు ఎంత ఉన్నాయి మీ ఆస్తులు, మీ మంత్రివర్గం దిగిపోయే నాటికి మీ ఆస్తులు ఎంత ఉన్నాయి? ధైర్యం ఉంటే మీరు ఎంక్వైరీ చేయించుకోండి, మీ నిజాయితీ నిరూపించుకోండి. అంతేగాని అనవసరంగా ఈరోజు మాకు అధికారం పోయింది కదా అనేటువంటి ఒక ఫ్రస్ట్రేషన్ తోటి మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద పడి వచ్చిరాని విమర్శలు చేసి, వచ్చిరాని ఆరోపణలు చేసి మమ్మల్ని దుష్ప్రచారం చేసేది ఏదైతే ఉందో అది మానుకోండి. ప్రజలకు తెలుసు ఎవరేంటో. ఈరోజు మేము చేసే ప్రతి కార్యక్రమం, సన్నబియ్యం అనే కార్యక్రమం కూడా ఈరోజు తీసుకొచ్చి నిరుపేదలకు మేము తినిపిస్తూ ఉన్నాము. ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. మమ్మల్ని అప్రిషియేట్ చేయకుండామే కానీ అపవాదు పాలు చేసే ప్రయత్నం చేయొద్దని వారిని హెచ్చరిస్తూ ఉన్నాను. కొద్దిసేపటి క్రితం కేటీఆర్ ట్వీట్ చేస్తూ నిజాలు చెప్పినందుకు, మాట్లాడినందుకు అభినందనలు అంటూ వారి పేర్లు బహిర్గతం చేయాలని చెప్పి ట్వీట్ చేశారు. దీన్ని నేను చూస్తాను. అదే నిజాలే చెప్పామండి. కేటీఆర్ మినిస్ట్రీలో ఎంతమంది ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ రాసుకోమని చెప్పండి. లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళందరూ కూడా ఈ కోవ కిందికే వచ్చేవాళ్ళు, ఆ పేర్లు రాసుకోమని చెప్పండి. మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు వీళ్ళంతా? అసలు వాళ్ళకి ఎందుకో మరి నేనంటే భయమేమో నాకు తెలియట్లేదు. నేను మాత్రం చాలా సాదాసీదాగా ప్రజల కోసం పనిచేస్తూ ప్రభుత్వం తరఫున నేను ముందుకెళ్తూ ఉంటాం. మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం మేము నడుస్తూ ఉంటాము. కాబట్టి దీన్ని మాత్రం మేము వదిలేదు. మా పీసీసీ ప్రెసిడెంట్ దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా సైబర్ దాని కింద మేము కేసు పెట్టించి ఇక ముందు ఎటువంటివి జరగకుండా చూసుకోమని చెప్పి మేము వారి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. అంటే నిన్న చేసిన వ్యాఖ్యలపైన మీరు వెళ్తారా కేసు పెట్టడానికి? మేము పీసీసీ ప్రెసిడెంట్ నోటీస్కి తీసుకెళ్తామండి. చూసుకోవచ్చు. ఏదైతే ఉందో నిన్న జరిగేటువంటి వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి పెయిడ్ ఆర్టిస్టులే దీన్ని క్రియేట్ చేశారని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇక్కడ ఇలాంటి మరోసారి పునరావృతం కాకుండా కూడా పీసీసీ అధిష్టానానికి తీసుకెళ్తా అని చెప్పి మంత్రి కొండ సురేఖ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.